హలో బిజియస్ నేను వరుణ్ గారు అబ్బాయి. మీకు టైం పాస్ అవ్వకపోతే ఏం చేస్తారు? మాకు మా ఫ్రెండ్స్‌కి టైం పాస్ అవ్వకపోతే గోదావరి చూడటానికి వెళ్ళిపోతాం. అది మరి గోదావరి మీద ఉన్న అభిమానమో, ప్రేమో ఏమో కూడా తెలీదు. సో, ఇవాళ కూడా అంతే ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుందని చెప్పి ఫ్రెండ్స్‌కి ఫోన్ చేస్తే సర్లే కదా బయటికెళ్దాం అనుకున్నాం. ఎక్కడికెళ్ళాలన్న ఆలోచనలో మినీ యుద్ధాలే జరిగినాయి. ఇంకా ఫైనల్‌గా గోదావరి దగ్గరికి వెళ్దాం అని చెప్పి అయితే ఫిక్స్ చేసాం అనమాట. అదేంటో తెలీదు గానీ గోదావరిని చూసినప్పుడల్లా ఒకలాంటి మంచి ఫీల్ వస్తుంది. మరి గోదావరి జిల్లా వాళ్ళకి ఆ మాత్రం రాకపోతే ఎలాగలేండి. కానీ అలా గోదావరిని చూస్తూ అక్కడ నుంచుంటా ఉంటే మామూలుగా ఎంజాయ్ చేయలేదనమాట అందరం. చాలా బాగుంది. చాలా పీస్ ఆఫ్ మైండ్ వచ్చిందనమాట. అంతా బాగానే ఉంది కానీ రోడ్డు మధ్యలో అయితే కారు పెట్టేసాం. సో ఇంకా వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇబ్బంది కదా అని చెప్పి కొంచెం ముందుకెళ్ళి ఆగుదాం అని చెప్పి ముందుకెళ్ళి పార్క్ చేసి మళ్ళీ బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయని రిసార్ట్స్ అనమాట. రిసార్ట్కి వెళ్దాం అనుకున్నాం, బట్ కాకపోతే టైం సరిపోదు. ఎందుకంటే ఇంట్లో చెప్పకుండా వచ్చాం. లేట్ అయిందంటే ఇంట్లో చంపేస్తారు కాబట్టే కొంచెం స్పీడ్గానే వెళ్ళిపోయాం అనమాట. అంతా బాగానే ఉంది కానీ ఫుడ్ ఒకటే మిస్సింగ్. గోదావరి వాళ్ళు అంటేనే ఫుడ్, మరి ఫుడ్ లేకపోతే ఎలా చెప్పండి. ఇంకా వెళ్ళేదారిలో చాలా పనులు కనిపించినాయి అని చెప్పి ఆగాం అనమాట. అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. బాగా తిరిగి తిరిగి ఉన్నామేమో భలే అనిపించింది అనమాట. ఆ టైంలో చాలా పనులు దొరికితే. సో ఇంకా ఈ రోజుకైతే ఇంతే. మరి నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. వెళ్ళే ముందు అయితే లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.